హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. వీడియోని కొత్తగా తీయడానికైతే ట్రై చేశానండి. ఎప్పుడూ ఒకేలా తీస్తున్నాను కదా! కొంచెం డిఫరెంట్‌గా రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి తీసాను అనమాట. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్‌లో వస్తాయన్నమాట. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అని అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలాగే తీస్తున్నాను కదా! ఈసారి అలా వద్దు, కొంచెం డిఫరెంట్‌గా తీద్దాము అని మా తమ్ముడు కొన్ని రకాలుగా తీస్తూ ఉంటాడు. మా పిల్లలు, మా తమ్ముడు వీళ్ళందరూ అనమాట ఫోన్లు ఇటు తిప్పి, అటు తిప్పి తీస్తారు. ఈసారి నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చకపోతే కనుక కామెంట్ చేయండి. వద్దు ఇలా చేయొద్దు, నెక్స్ట్ టైం నుంచి నార్మల్గా చేయండి అని చెప్పి. తప్పకుండా నేను అలాగే చేస్తాను. ఇక్కడ నేను అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను అండి. వింటర్ కదా, గొంతు చాలా నొప్పిగా ఉంది, హెడేక్ కూడా బాగా ఎక్కువ వస్తుందన్నమాట. కొంచెం రిలీఫ్ ఉండాలని నేను అల్లం టీ పెట్టుకుంటున్నాను. మీ అందరికీ కూడా అల్లం టీ తెలుసు కదా ఎలా చేసుకోవాలనేది. అల్లం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని టీ పౌడర్ కూడా మంచిగా దానికి కరెక్ట్గా వేసుకొని బాగా మరిగిన తర్వాత పాలు పోసుకొని ఇంకాసేపు మరగనించిన తర్వాత దించేసుకోవడమే. వేడి వేడి టీ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా మనకి టిఫిన్ ఏదో ఒకటి ఉండాలి కదా, లేకపోతే బాగోదు. ఈవినింగ్ అయితే స్నాక్, మార్నింగ్ అయితే టిఫిన్ కంపల్సరీ ఉండాల్సిందే. నేను ఇక్కడ అయితే దోశ వేసుకుంటున్నాను అండి. ఆలు కర్రీ అయితే చేశాను. ఆలు కర్రీ విత్ నాకు కాంబినేషన్ దోశ చాలా ఇష్టం అనమాట. అలా అని చెప్పి చేసుకున్నాను. మీకు నచ్చిన టిఫిన్తో మీరు ఈ అల్లం టీని ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. దోశతో ఈ అల్లం టీని అయితే తాగేసేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే కనుక గుర్తుంది కదా, తప్పకుండా అయితే లైక్ చేయండి, ఒక కామెంట్ని అయితే ఇవ్వండి. ఎందుకనో తెలియదండి, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. అయినా పర్వాలేదండి, తగ్గిపోయినా కానీ ఇలానే నేను ముందుకెళ్ళిపోవాలి. నాకు ఎంతో నచ్చిన రెసిపీస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. కామన్గా అందరూ చేసుకునే రెసిపీసే నేను పోస్ట్ చేసేది అనుకోండి. కాకపోతే నేను దీంతో ఉన్న రిలేషన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి నేను వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నానండి. రెసిపీస్తో పాటు దానికి రిలేటెడ్గా నాకు జరిగిన సిచ్యువేషన్స్, కొన్ని ఆ టైంలో నేర్చుకున్న టైంలో విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ అయితే తీస్తున్నానండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. నన్ను చాలా ఎక్కువగా మాట్లాడతాను అంటారు. నాకు ఎక్కడ మాట్లాడే ఛాన్స్ అయితే రావట్లేదు. కనీసం ఈ రకంగా ఈ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే మాట్లాడాలి, నా మాటలన్నీ కూడా మీరు అందరూ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.